సో ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. అక్కడ పాలమూరు జిల్లాలో ప్రధానంగా ఇసుక దందాకు సంబంధించినటువంటి ఇసుక దందా రెచ్చిపోతుంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు అనేటువంటి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక నడుస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ అండగా ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధానంగా మిడ్జిల్ మరియు జడ్చల మండలాల్లో దుందుబి నది ప్రవహిస్తుంది. అయితే ఈ రెండు మండలాలు దుందుబి పరివాహక ప్రాంత గ్రామాల్లోని ప్రధానంగా ఇసుక దంద. ఈ ఇసుక దంద ద్వారానే అక్కడున్న కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయని చెప్పొచ్చు. ప్రతిరోజు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను వేరే డంప్ చేసి ఆ డంపుల ద్వారా సమీపంలో ఉన్న జడ్చల పట్టణంతో పాటు మరే ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇదేమని అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు అడుగుకోవడంతో ఈ ఇసుక మాఫియా కూడా రెచ్చిపోతుంది. అయితే ఎవరైనా తమను అడ్డుకుంటే డైరెక్ట్ గా వాళ్లకు ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటన చోటు చేసుకున్నాయి. అయితే గతంలో కూడా ఈ ఇసుకపై ఎన్నో కథనాలు మన ఛానల్లో వేసినప్పటికీ కూడా ఇతరత్ర మీడియాకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసినటువంటి ఎటువంటి భయాలు కానీ భయాందోళన వ్యక్తం చేస్తారు. ఇంకా యథేచ్ఛగా నేరుగా పట్టపగలే ఇసుకను బాహటంగా కొడుతున్న చోద్యం చూస్తున్న పోలీసులు చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు. అయితే ఇటు పోలీసులకు అటు మైనింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులకు నెల భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ ముడుపుల ద్వారానే అధికారులు తమకు ఏం పట్టాటుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు విలువస్తున్నాయి. అయితే నిన్నగాక మొన్న ఒక మీడియా ప్రతినిధి ఈ ఇసుక బళ్ళపై కథనాలు వెళ్లించగా నేరుగా అతని ఇంటికి వెళ్లి బెదిరించిన సంఘటన చోటు చేసుకుంది. నీ అంతు చూస్తామంటూ కూడా బెదిరించారు. దీంతో పాటు ఫిల్టర్ ఇసుక కూడా జోరుగా అందుకుంది. ప్రధానంగా రాజాపూర్, నవాబ్పేట్ ఈ మండలాల్లో కూడా ఫిల్టర్ ఇసుక మట్టిని కొన్ని ఇక్కడ ప్రాజెక్టు వర్క్ నడుస్తుంది. ఆ ప్రాజెక్టు వర్కుల ద్వారా కొంత పట్టా భూములో వాళ్ళు మాట్లాడుకుని ఆ మట్టిని వచ్చి ఫిల్టర్ చేసి ఆ ఇసుకను కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఫిల్టర్ ఇసుకలో కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు దీంట్లో అధికార పార్టీ నాయకులు అధిక మొత్తంలో ఉన్నట్టు వినిపిస్తుంది. అయితే ఈ అధికార పార్టీ నాయకులకు జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని, ఒకవేళ పోలీసులు, మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఇసుక బళ్ళు పట్టుకున్నా కానీ నిమిషాల్లో వాళ్ళని విడిపించే స్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్టు మనకు తెస్తా ఉంది. అధికారులు ఎందుకు వీరికి సపోర్ట్ చేస్తున్నారు? అధికారులకు ఇసుక దందాకారులకు సంబంధించినటువంటి ముడుపులు ఏమన్నా వెళ్తున్నా? ఈ ముడుపులు వెళ్ళడం పట్లే పోలీసులు కూడా స్పందించట్లేదు అంటారా? అయితే పెద్ద మొత్తంలో భారీగా నెలలకు ఎవరికి ముట్ట చెప్పేది వాళ్ళు ముట్ట చెప్తున్నట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి ప్రణయ్. అయితే ప్రధానంగా మైనింగ్ అధికారులతో పాటు అయితే డబుల్ బెడ్రూమ్ల పేర్లు చెప్పి అనుమతులు తెచ్చుకొని ఆ డబుల్ బెడ్రూమ్ల పేరు ఆ సంవత్సరం మొత్తం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ అక్రమ ఇసుక ద్వారా లక్షల్లో ప్రధానంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కింది స్థాయి నాయకులు ప్రధానంగా ఇదే దందా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి జిల్లా అధికారులతో పాటు మైనింగ్ అధికారులు తర్వాత రాష్ట్రం వరకు కూడా ఈ ముడుపులు భారీగా అందుతున్నట్టయితే మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సో ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే రోగాల బారిన పడి ఎంతో బోర్న విలపిస్తున్న నేపథ్యంలోనే అక్కడ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి దిగుమతికి సంబంధించి అనేటువంటి ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని ఇటు పాలేరు, అదేవిధంగా కూసుమంచి, నేలకొండపల్లి ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎక్కువ వందల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఈ పేలుడు పదార్థాలు ఎక్కువగా బాంబ్ బ్లాస్టులు రావడంతో పాటు ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి. ప్రధానంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ
వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకున్న నేపథ్యంలో సాయంత్రం ఇంటికి వచ్చిన వేళల్లో ఈ నిద్రిస్తున్న టైంలో కూడా ఈ శబ్దాలతో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ కూడా అనారోగ్య పాలవుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళి కూడా ఎక్కువ మోతాదులో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి కూడా కనిపించకపోవచ్చు. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రానైట్ పేర్లకు సంబంధించిన పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా విక్రయిస్తున్నప్పుడు కూడా ఇక్కడ అధికారులు మాత్రం నామమాత్రంగా ఉన్న పరిస్థితి, పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించకపోవచ్చు. దీనిపై కూడా సర్వత్రా చర్చలు జరిపినప్పటికీ కూడా ఎవరు ఇక్కడ అధికారులు ఏదో నామమాత్రంగా వచ్చి వెళ్ళి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రం ఈ పేలుడు పదార్థానికి సంబంధించి కాదు, అదేవిధంగా గ్రానైట్కి సంబంధించి మాత్రం అనుమతులు కూడా ఇవ్వట్లేదనే ఒక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే చూసుకున్నట్లయితే మైనింగ్ అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన క్వారీలలో కూడా ఎక్కువగా పేలుడు పదార్థాలని తీసుకెళ్తున్నా సరే వాళ్ళని పట్టించుకోవడం అనే ఆరోపణలు మాత్రం వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఉమ్మడి జిల్లాతో పాటుగా భద్రాచలం, అదేవిధంగా కొత్తగూడెం, మణుగూరు, అదేవిధంగా పినపాక, కారెపల్లి, ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాక్టరీలలో కూడా ఈ పేలుడు పదార్థాలు ఎక్కువగా రావడంతో మాత్రం ప్రజలు మాత్రం అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏదో నామమాత్రంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్వారీల విషయంలో కూడా చాలామంది కొన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని కూడా సంపాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు ఉన్నా సరే పోలీసులు ఏదో కూడా నామమాత్రంతో పోలీసులతో ఈ గ్రానైట్కి సంబంధించిన ఓనర్లు కూడా ఇక్కడ యథేచ్ఛగా పేర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనివల్ల మాత్రం సామాన్య మరియు మధ్యతరగతి పేద కుటుంబాలతో అనేక మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. మరోవైపు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సా, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసే వాళ్ళు కూడా అనేక మంది కూడా ఈ పేలులతో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఏదైతే ఈ గ్రానైట్ సంబంధించిన బాంబులకు సంబంధించిన పదార్థాలను యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అనేక మంది కూడా ప్రజలు కూడా బెంబెలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, పోలీసుల సపోర్ట్ కూడా వీళ్ళకు ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పెద్ద మొత్తంలో కూడా ముడుపులు చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అవును ప్రణయ్, గత కొంతకాలంగా నుంచి కూడా ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూడా విచ్చలవిడిగా ఈ పదార్థాలు విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఈ క్వారీల్లో పనిచేసే వ్యక్తులు, అదే యజమానులు కూడా ఈ లారీలు, ట్రాక్టర్లు తీసుకునే వాళ్ళతో కూడా అనేక మందితో కూడా కనెక్షన్ పెట్టుకొని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నిసార్లు మొదలుపెట్టినా సరే ఇక్కడ మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏదో చూసి ఉన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి వినిపిస్తుందని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చాలా మంది వివిధ రాజకీయ పార్టీలు కూడా ధర్నాలు చేసినప్పుడు కూడా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన వాటిగా ఏదో అరకొరగా చూసి తూతు మంత్రంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం ప్రధానంగా మాత్రం రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ మూకుమ్మడిగా వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు కూడా మనకి ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్ళినా సరే ఎక్కడ సాధ్యపడలేదు. ఇప్పటికైనా సరే ఏదైతే ప్రభుత్వం మాత్రం దీని మీద చొరవ చూపించి ఎవరైతే ఈ అక్రమంగా పాల్పడుతున్న వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చాలా మంది గ్రామస్తులు ప్రజలు కూడా వేడుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా చాలా మంది కూడా ఈ అక్రమంగా చేసే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్.